As far as we're concerned with as God's children, everything is going to fulfill God's glorious purpose. నేను ఈ లోకంలో మనుషులు చెప్పినట్లుగా అంతా కలవరంగా ఉంది, భయంగా ఉంది అనే మాటలు నేను చెప్పను. అవి నిజమై ఉండొచ్చు. కానీ పరలోకపు దృష్టిలో మనం చూసినట్లయితే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది. దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా మనకు సంబంధించినంత వరకు కూడా సమస్తము కూడా దేవుని యొక్క మహిమకరమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. If I love God and I'm called according to His purpose, every single thing that's going to happen in the next 366 days is going to glorify God. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, దేవుని యొక్క సంకల్పం చొప్పున నేను పిలువబడినట్లయితే, తర్వాత 366 రోజుల్లో కూడా ఏ సంఘటన జరిగినా అది దేవుణ్ణి మహింపరుస్తుంది. As far as I'm concerned, it's going to be true. నా మట్టుకు నేను చూసుకున్నట్లయితే అది నిజమే.